దారులు పట్టుకుపోనా ఆయన మాత్రం తాళ్ళు అమ్మైనా మెడలో తాళ్ళు భారీలు అమ్మైనా వాళ్ళు పొలాల్లోనే పెడతారు. కాబట్టి రైతుకి ఇచ్చే డబ్బులు అద్భుతంగా రూపాయి కూడా వేస్ట్ అవ్వదు, 10 పైసలు కూడా అనా కూడా వేస్ట్ అవ్వదు. రైతులకు ఇచ్చేది, స్త్రీలకు ఇచ్చేది, వీళ్ళకి ఇచ్చి తీరవలసింది. ఈ విషయంలో ఇవ్వలేదు కూటమి అంటే అది శరాఘాతం అవుద్ది, మళ్ళీ రిపీట్ అవుద్ది. ఈ విషయంలో క్షమించడం కాదు కదా, ఎవరు క్షమించరు. కాబట్టి ప్రభుత్వం తేరుకొని ఈ రైతులకు వీళ్ళకి సంక్షేమానికి సంబంధించిన స్త్రీలు, యువత, ఈ రైతులకు సంబంధించిన పథకాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అమలు కావాల్సిందే, లేదంటే మాత్రం చాలా తప్పేనండి. మరొక కాలర్తో మాట్లాడదాం. మోహన్ రావు, తూర్పుగోదావరి జిల్లా నుంచి. మోహన్ రావు గారు. సార్ నమస్తే అండి. నమస్తే, చెప్పండి మోహన్ రావు గారు. సార్ బాగా చెప్తున్నారు సార్ మీరు. ధన్యవాదాలు సార్. ఆల్రెడీ మీరు చెప్తున్నదంతా క్లియర్గా ఉంది. కాకపోతే ఇక్కడ పార్టీలన్నీ పక్కన పెట్టి ప్రజల కోసం ఉపయోగపడే పథకాలు ఇస్తాను అన్నాయి అందరికీ సక్రమంగా అందేటట్టు చూడాలి సార్. వీళ్ళు కొంతమందికి ఇస్తాము కొంతమందికి ఇవ్వమనే ఆలోచన మంచిది కాదు. అది ఎందుకంటే ఏ పార్టీ అయినా నెక్కిన తర్వాత ప్రజలకు పాలకులు మాత్రమే వాళ్ళు. ప్రజలందరికీ సేవ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటదండి. దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలండి. ఎలా అంటే వీడికి ఇవ్వటానికి లేదు, వాళ్ళకి ఇవ్వటానికి లేదు, కొంతమందికి ఇస్తాం అనేది కరెక్ట్ కాదని నా ఆలోచన. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి అర్హులే సార్. ప్రతి అందే పథకానికి ప్రతి దానికి అర్హులే. ఎవరిని పక్కన పెట్టి పార్టీ పరంగా తీసుకుని రావడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అంటే మోహన్ రావు గారు, అంటే పథకాలు అమలయ్యేటప్పుడు పార్టీ క్యాడర్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది అంటున్నారు మీరు, అంతేనా? అవునండి, అవునండి. అందరినీ సమానంగా చూడాలి సార్. సమానత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సమానత్వం అనేది చూస్తే రేపనే రోజున భవిష్యత్తు అనేది ఉంటుంది గ్యారంటీగా. మోహన్ రావు గారు, గత గవర్నమెంట్ లో కూడా పార్షియాలిటీ ఉందని మీరు చెప్తారా? గత ప్రభుత్వంలో అయితే కంపల్సరీ అందరికీ అందినట్టుగానే నాకైతే సమాచారం ఉందండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, కులం చూడం, ప్రాంతం చూడం, ఆయన ఏమి ఎవరికి ఆపలేదండి. ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా వెళ్లాల్సిన పథకాలన్నీ వెళ్ళాలి అని ఒక సమాధానంగా ప్రతి ఒక్కటే చెప్పడం జరిగిందండి. గుడ్. మోహన్ రావు గారు, మంచి పాయింట్ మీరు రైట్ చేశారు. ఇది కరెక్టే. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పథకాల అమల్లో పార్టీ క్యాడర్ని చూసి పార్టీ క్యాడర్కి ప్రయారిటీ ఇస్తున్నారు అధికార పక్షం వాళ్ళకి అంటారు. ఓకే, దాన్ని బట్టి చూస్తే ఈ విషయం మాత్రం గ్రహించవలసిన విషయం అండి. ఈ విషయం చాలా తప్పే. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో ఇళ్ళు అంటే ఆ విలేజ్లో ఉన్న వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వడం జరిగిపోయింది. అది చెప్పారనమాట ప్రధానంగా స్ట్రెస్ చేసి. అదేవిధంగా ప్రభుత్వ పథకాలు, మేము వైసీపీ ప్రభుత్వం కాదు, ప్రో పబ్లిక్, ప్రజల పక్షాన ఉండేటట్టే నిష్పక్షపాతంగా రాజ్యాంగబద్ధంగా డిసైడ్ చేస్తే ప్రస్తుత పథకాలు ఇప్పుడు మోహన్ రావు గారు చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా పథకాలు అమలు పరిచేటప్పుడు నిన్న కూడా ఒకటి రైట్ చేశారు. క్యాస్ట్ అనేది పార్టీలకి, ఏ పార్టీలో వాళ్ళు సభ్యులుగా ఉన్నారు, వాళ్ళ లాయల్టీస్ ఎలా ఉన్నాయి, ఈ భాగంలో ఉన్నారా ఆ భాగంలో ఉన్నారా ఏమీ చూడకుండా నిష్పక్షపాతంగా ప్రజలు అర్హులైన వాళ్ళందరికీ లబ్ధి ఎవరైతే పొందాలో వాళ్ళందరికీ రాజకీయాలకు అతీతంగా, ఒకే కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, అన్నిటికీ స్త్రీ పురుష అనే జెండర్ అనే వాళ్ళకి అతీతంగా అన్నీ కొనసాగి పథకాలు ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే కావాలో వాళ్ళన్నిటికీ చెయ్యాలని అందరూ అభిమతం. అలాంటివి ఉంటే మాత్రం గ్రహించాలి. అలాంటివి ఉంటే మళ్ళీ ఈ పొలిటికల్ కక్షలు పెరిగి విలేజ్ల్లో శాంతి భద్రతలు దెబ్బతినడం, మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తే ఇలా చేయడం అనమాట. కానీ మ్యాక్సిమం మాకున్న రిపోర్టు ప్రకారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలా కొనసాగడం లేదు. కొనసాగితే మాత్రం అది శరాఘాతం అవుతుంది కూటమి ప్రభుత్వానికి అయితే అని చెప్పొచ్చండి. రైట్. ఇక పోలవరం నాణ్యత అండ్ భద్రత గురించి మాట్లాడుతూ ఉన్నాం. మనం చూసాం కదా, ట్రాన్స్ట్రాయ్, మెగా, నవయోగ, చాలా కంపెనీలు మారాయి. కంపెనీలు మారడం వల్ల క్వాలిటీలో డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉందా నాణ్యత మీద? ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండి భద్రత అనేది. పోలవరం డ్యాము, ఓకే, అది 960 మెగావాట్ల పవర్ ప్లాంట్తో, జల విద్యుత్ శక్తితో ఒక అద్భుతంగా ప్రపంచంలోనే ఒక అద్భుతమైన ప్రాజెక్టు. అది కూడా చాలా నీటి రిజర్వాయర్లో అది చాలా పెద్ద రిజర్వాయరు. ఓకే, అది గోదావరి ఎక్కువ వాటరు పైన మహారాష్ట్ర, కర్ణాటక, ఇటు తెలంగాణ వినియోగించుకుపోవడం వల్ల కిందకి ఎక్కువ వాటర్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట, ఫ్లడ్ ఎఫెక్టెడ్. తర్వాత ఈస్ట్ వెస్ట్, కృష్ణా, ఈస్ట్ వెస్ట్ వీటిలో ఈ వరద ప్రభావిత ప్రాంతాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి మొట్టమొదటిగా ట్రాన్స్ట్రాయ్ అని, మెగా అని ఇలా మారుతూ, నవయోగ అని మారుతూ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కొక్క కంపెనీ. దీనివల్ల నాణ్యతలో
భద్రత నాణ్యతలో ఏదైనా కాంప్రమైజ్ జరిగిందంటే మాత్రం చాలా కష్టం అవుతుంది. కానీ కంపెనీలు ప్రజెంట్ కంపెనీలు అంటే ఇప్పుడు చూడండి, అదే రాజమండ్రి దగ్గర ఉంటుంది. కొత్తగా కట్టిన బ్రిడ్జిలన్నీ ఏదో ప్రాబ్లమ్. ఇప్పుడు గామన్ బ్రిడ్జ్ అని ఉంటుంది. ఆ గామన్ బ్రిడ్జ్ అప్పుడప్పుడు నెరలేసి ట్రాఫిక్ ఆగిపోతూ ఉంటుంది. కానీ పక్కన ఎప్పుడో కాటన్ ద్వారా కట్టిన బ్రిడ్జ్ ఇప్పటికీ గట్టిగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. రాజమండ్రి చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటూ ఉంటారు, ప్రకాశం బ్యారేజ్ చూసిన వాళ్ళు, 100 సంవత్సరాలైన ప్రాజెక్టులు అలాగే ఉన్నాయి, ఇప్పుడు కట్టినాయని నెరవేరుతున్నాయని. ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే, ఎందుకంటే ప్రాఫిటీరింగ్ అనమాట. అంటే లాభాల వైపే చూస్తారు కానీ నాణ్యతను పట్టించుకోరు. మన రోడ్లు ఎలా ఉంటున్నాయి, పవన్ కళ్యాణ్ గారు చూడండి, రోడ్లు ఇలా చేతితో కూడా తవ్వారు ఆయన ఒక చోట, రోడ్ల నాణ్యత లేకపోవడం. ఈ ప్రాజెక్టు నాణ్యత విషయంలో కంపెనీలు ప్రాఫిటీరింగ్కి వెళ్ళి లాభాల బాటనే చూస్తే, సిమెంట్ వాడవలసింది వాడకుండా, ఐరన్ వాడవలసింది వాడకుండా, ఎక్కడేం పెట్టాలో పెట్టకపోతే మాత్రం భద్రత చాలా ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఈ డ్యామ్కి స్పిల్వే అనేది ఒకసారి కొట్టుకుపోయింది, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే కాంప్రమైజ్, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ రిగార్డింగ్ ఇట్స్ క్వాలిటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అనమాట. ఇది వచ్చే 100 సంవత్సరాలకు సరిపోవాలి అట్లీస్ట్. ఈ ప్రాజెక్ట్ కింద కొన్ని కోటిన్నర మంది జీవిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకి ఏదన్నా అయ్యింది అంటే 1.5 కోటి మంది జీవితాలు ప్రమాదంలో పడిపోతాయి. ప్రాజెక్టులు జలవిద్యుత్, మనం చూడండి బ్రెజిల్లో ప్రాజెక్టు కూలిపోయింది వరద వచ్చేసి. ఇలాంటిది సిక్కింలో ఒక ప్రాజెక్టు కూలిపోయింది. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్టులకు పెద్ద డేంజర్ ఏంటంటే ఫ్లడ్ రావడం, ఈ క్రస్ట్ గేట్లు కూలిపోవడం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏదో దేశాల నుంచి మిసైల్ అటాక్ అయితే జరగవు భద్రతలో. అంటే ఈ భద్రతకు సంబంధించి అంటే తొందరగా పూర్తి చేసేద్దామనేది ఒకటి. 2009కి పూర్తి చేసేస్తాం, ఓకే, బాగుంది స్టేట్మెంటు. కానీ భద్రతా ప్రమాణాలని వీటిని రాజీ పడకుండా ఈ ప్రాజెక్టు పూర్తి చేయండి. ఇంకో 1 year 2 years లేట్ అయినా పర్లే, ఎవ్వరు అడగరు. కాకపోతే భద్రతకి రాజీ అవ్వకూడదు. నేను భద్రతకి రాజీ అయ్యారా లేదని నేను పూర్తిగా చెప్పలేను. కానీ ఒక్కసారి స్పిల్వే డయల్ ఫ్రేమ్ ఒకసారి కొట్టుకుపోయింది ఫ్లడ్ వస్తే, అంటే అక్కడ కాంప్రమైజ్ జరుగుతుంది. అంటే భద్రతకి ప్రామాణికంగా ప్రజలందరూ కోరుకుంటున్నారన్నమాట. చాలా విద్యావేత్తలు గట్టిగా ఎక్కువ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అనుకుంటారు ఇది భద్రతగా కొనసాగుతుందా లేదా అని. చాలా ప్రమాదం. ఎందుకంటే గామన్ బ్రిడ్జ్ చెప్పాను, నెరల వేసింది, ట్రాఫిక్ని ఆపేశారు 15 రోజులు. కానీ ఆ పక్కనున్న కాటన్ బ్రిడ్జ్ అలాగే ఉంటుంది, ఆ బ్యారేజీలు అలాగే ఉంటాయి. సో ఆ రకంగా ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇది వెళ్ళాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ విషయం మీద కూడా చర్చ కొనసాగాలి. ఎప్పుడు ప్రతిపక్షమైన ప్రభుత్వమైన ఎప్పటికవుతుంది కాదు, భద్రతాపూరితంగా సేఫ్టీ మెజర్స్తో అవుతుందా లేదా అనేది దాని మీద పర్యవేక్షణ కావాలి అనేది పెద్ద విషయం అండి ఇక్కడ పోలవరంకి సంబంధించి. మరో కాలర్ రాజేష్ కాల్ చేశారు రాయచూర్ నుంచి. రాజేష్ గారు హలో, చెప్పండి రాజేష్ గారు.